సుక్కరాం నరసింహ మల్లన్న ఎందుకు టార్గెట్ చేసి టార్గెట్ చేయలేదు, ఉన్నది రాసిన. టార్గెట్ చేసినావు, ఉన్నది రాసిన, టార్గెట్ చేసి రాసినావు, ఉన్నది రాసిన. ఒకసారి ఆ పాట వాడన్నా. ఏమంటున్నా అంటే టార్గెట్ చేయడం లేదు. ఒకసారి నువ్వు ఆ పాట వాడు, ఆ పాటలో టార్గెట్ చేసినావా చేయలేదా నేను చెప్తా. నమ్మొద్దు నమ్మొద్దు పట్టభద్రుల తీర్మారు మల్లన్నని, నమ్మితే మల్లన్న తారుమారు చేస్తాడు పట్టభద్రుల బతుకుని, నమ్మితే మల్లన్న తారుమారు చేస్తాడు పట్టభద్రుల బతుకుని, ప్రశ్నించే గొంతునని పత్తిత్తు పలుకులు ఉత్తుత్త మాటలే జాతరల తుంగులు, దందాలు చందాలు చేసుట్ల మునగాడు గడ్డి గరకనుకుంట గట్టిగానే మింగిండు, పీకుడు గోకుడు బాగా తెలిసి నోడు పతివతానని చెప్పి ప్రజలల్లకొస్తుండు, నమ్మొద్దు నమ్మొద్దు పట్టభద్రుల తీర్మారు మల్లన్నని, నమ్మితే మల్లన్న తారుమారు చేస్తాడు పట్టభద్రుల బతుకుని, రేవంత్ రెడ్డిది ఎంత పొడుగన్నాడు ఇవాళ కుడి చేత పట్టుకొని సమరు పెడుతున్నాడు. ఒక్క నిమిషం ఆగవా అన్న. రేవంత్ రెడ్డిది ఎంత పొడుగు అన్నాడు కుడి చేత పట్టుకొని సమర్ పెడుతున్నాడు అంటే దాని మీనింగ్ చెప్పు ఒకసారి. ఒకసారి మీరు ఏం చేయాలంటే ఇప్పుడు లైవ్ లో తీర్మానం వలన కాల్ చేయండి. అన్న రేవంత్ రెడ్డిది ఇంత పొడుగుందని అన్నావు, దానికి అర్థం చెప్తే రామ్నాథ్ సార్ అర్థం చెప్తా అంటుండే. ఆయన అడిగిన తర్వాత నన్ను అడుగురు క్లియర్ గా మెసేజ్ చెప్పు. ఇప్పుడు రాసింది మీరా ఆయన రాపించి? ఆయన అన్నాడు కాబట్టి చెప్పినాం మేము, మేమేంటి చెప్తా. లేకపోతే ఇతర వాళ్ళ మీద బురద తలాట రావన్నాడు సార్ ఉంటేనే రాస్తాడు. ఈ సమర పెట్టుడు అని అంటే ఏందన్నట్టు? ఇంత పొడుగుందా అంటే ఏంటిది, ఏం పొడుగుందో నాకు అది అర్థం కాలే. మరి ఎంత పొడుగుందని పట్టుకొని చూస్తే తెలిసిందా ఇలా సమర పెడుతుండో అంటున్నా. కేసీఆర్ కంటే కూడా జగన్మోహన్ రెడ్డి ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే రెడ్ల రాజ్యం వస్తుందని మాట్లాడింది తీర్మానం వల్లనే. మీరు నాకంటే ఎక్కువ మీడియా వాళ్ళు మీకే తెలిసి ఉంటుంది, మీ జర్నలిస్ట్ కాబట్టి మీకు తెలియదానా? మీకు తెలిసే ఉంటుంది, కొట్టి చూడరు యూట్యూబ్ లో అన్న. రైట్, వాస్తవమే అన్నాడు. కాకపోతే మల్లన్న మీద వ్యక్తిగతంగా ఇప్పుడు ఎంతో మంది ఎమ్మెల్సీలుగా అభ్యర్థులుగా నిలబడతా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి రాకేష్ రెడ్డి, ప్రేమేందర్ బీజేపీ నుంచి, ఇంకొక ఆయన నిలబడతా ఉన్నారు. బక్క జాడ్సన్ నిలబడతా ఉన్నాడు, రాఘవేంద్ర అని ఆయన ఇంకొక ఆయన నిలబడతా ఉన్నాడు ఇండిపెండెంట్ గా. అందరు వదిలిపెట్టి మల్లన్ననే ఎందుకు టార్గెట్ చేసిండు రామ్నాథ్ సార్? టార్గెట్ ఏం లేదు ఇక్కడ. ఏంటంటే రేవంత్ రెడ్డి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కంటే కూడా పెద్ద అదిరా నాయన అని చెప్పి మాట్లాడింది మల్లన్నే. మాట్లాడింది అదే చెప్తున్నా, మల్లన్నే. తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇట్లా అట్లా అని మాట్లాడింది మల్లన్ననే. తెలంగాణ ఉద్యమంలో తీన్మారు వార్తలు చెప్పుకుంటూ కాంగ్రెస్ మీద దుమ్మెత్తి పోసింది మల్లన్నే. ఆ తర్వాత V6 నుంచి బయటకు వచ్చి మొట్టమొదటిసారి పోటీ చేసింది ఈ కాంగ్రెస్ పార్టీని ఏదైతే తిట్టిండో అదే కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ స్టార్ట్ చేసింది ఫస్ట్ అన్న. అవునా? అయితే అక్కడి నుంచి మొదలుకుంటే ఇక్కడికి వచ్చేలోపు నువ్వు ఇలా ప్రజలకు ఏం చెప్పుదాం అనుకుంటున్నావు? జర్నలిజం లేకపోతే జంగిలిజం? ఏం చేస్తున్నట్టు జర్నలిజం అంటే? ఒకప్పుడు జర్నలిస్ట్ అంటే చాలా మర్యాద ఉండేది ప్రజలలో. ఇలా ప్రభుత్వాలు ఉచ్చబోసుకునేది జర్నలిస్టుల పేర్లు చెప్తానే వార్తలు రాసుడు కాదు, పేర్లు చెప్తానే. వాళ్ళు వస్తున్నారు అంటేనే అదంతా పోలీస్ శాఖ రక్షక భటులు అంటారు. కావాలంటే రక్షక భటులకు కూడా ఉత్సాగారేది ఒక్కొక్కరికి. ఎందుకు అని అంటే మేము ఎక్కడ తప్పు చేసినా తెల్లారి జనాలకు చూపిస్తారు వీళ్ళు జర్నలిస్టులు అంటే నిజం పక్షాన నిలబడేటువంటి నిటారైనటువంటి వాళ్ళు అని చెప్పి కాస్త మర్యాద, భయం, భక్తి అన్నీ ఉండేవి. ఇవాళ జర్నలిస్టులకు అట్లుందా అన్న విలువలు ఉన్నాయా? ఎక్కడ నాకు ఎక్కడన్నా చూపిరు మీరు, నేను వాళ్ళతో కలిసి పనిచేస్తాను. ఎందుకు చేస్తానంటున్నా అంటే జర్నలిజం అనేది ప్రజల కోసం పనిచేయాలంటున్నా నేను. జర్నలిస్టుల మీద నాకేం కోపం. ఇప్పుడు జర్నలిస్టులు నిజం చెప్తున్నారు, సుఖరాం నరసింహ నిజం చెప్తుండ్రు. ఈ రెండు బేస్ అయితే కూడా ఇంకా కొత్తగా చెప్తాం కదా జనాలకి, ఇంకా బాగా చెప్తాం కదా. కాబట్టి నేనేమంటాను జర్నలిజం దాకా చేస్తే బాగుంటుంది అంటే. జర్నలిజం లేదా అంటే మళ్ళీ అన్నది లేదు. ఎట్లుంది ఇప్పుడు నేనేమంటే ఒకనొక టైంలో కాంగ్రెస్ పార్టీని తిట్టింది నువ్వే, ఒకనొక టైంలో అరే నీ బహుజనులు బారా రాబాయ్ అని తిట్టింది నువ్వే. ఇవాళ రాజగోపాల్ రెడ్డి, కోమారెడ్డి వెంకరెడ్డి, రేవంత్ రెడ్డి అమనా బూతులు తిట్టుకుర్రు అని చెప్పి బూతులు మాట్లాడి టెలికాస్ట్ చేసింది మళ్ళీ. ఇవాళ అమనా బూతులు తిట్టుకుర్రు అని చెప్పి వాళ్ళతో మాట్లాడింది నువ్వు. ఇవాళ వాళ్ళ చేతులు భుజాల మీద వేసుకున్నట్టు తిరుగుతున్నావు. అసలు జనానికి ఏం చెప్పాలనుకుంటున్నావు? ఇక్కడ ఏం మాట్లాడాలనుకున్నా జనాన్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడాలి. అది పాలన కావచ్చు, నాయకులు కావచ్చు, గాయకులు కావచ్చు, జర్నలిస్టులు కావచ్చు, ఎవరైనా కావచ్చు. ప్రజలు లేకుంటే ఇక్కడ ఏది లేదు కదా. ప్రజలు ఉంటేనే పరిపాలన, అధికారం, మంత్రులు, ముఖ్యమంత్రులు, ఎంపీలు వీళ్ళందరూ ఉంటారు. కాబట్టి ఏది ఉన్నా ప్రజల్ని బేస్ చేసుకుని మాత్రం ఇక్కడ జరగాలి. కాబట్టి రైట్. మీరు మల్లన్న మీద పాట పాడడానికి ఏ పార్టీ దగ్గర ఎంత తీసుకున్నారు? నేను ఒక విషయం చెప్తా, మంచి క్వశ్చన్ చేశారు. మల్లన్న మీద పాట పాడుతాను పార్టీ దగ్గరికి పోవాలని. ఏ పార్టీకి నేను మంచిగా ఉన్నాను నాకు వస్తాను ఆ దగ్గరికి? నేను అందరి మీద రాసిన. ఆఖరికి నేను పనిచేసి వచ్చినటువంటి కమ్యూనిస్టు పార్టీల మీద కూడా పాటలు రాసిన. కులమే లేదని పలికే కమ్యూనిస్టులకు ఎలమా కమ్మారెడ్డి తోకాలెందుకు? ఈ క్వశ్చన్ సరిపోదా? జీవితకాలం మొత్తం చదవాలనా? వాళ్ళ మీద కూడా రాసిన. ఏ పార్టీ నా దగ్గర కూడా రాడు, నా నీడకు కూడా రాడు. ఎందుకు రాడు అంటే బీఆర్ఎస్ తప్పు చేసిన రోజు బీఆర్ఎస్ మీద రాసిన,
కాంగ్రెస్ చేస్తున్నటువంటి మన ఇది 3 ఇంటర్వ్యూ అనుకుంటా అన్నిట్లా క్లియర్ గా చెప్పిన ప్రతి ఒక్కరితో. ఇప్పుడు మన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అని బీఎస్పీ నుంచి అదేంది బీఆర్ఎస్ లో ఆయన మీద కూడా రాసిన కదా. మా మందకృష్ణ అన్న బీజేపీకి సపోర్ట్ చేయాలి మాదిగా అంటుండు. అన్న ఇది ఎట్లా కరెక్ట్ కాదు ఇది అని చెప్పి ఆయన మీద రాసిన. నేను ఎవరికి మంచిగా ఉన్నా, ఇంటిని మంచిగా లేను, బయట మంచిగా లేను. మీ వల్ల ఏం లాభం అంటున్నా? ఎవరికి? మీ వల్ల ఎవరికి? ఎవరికైనా అంటే దగ్గీళ్ళకు అని చెప్తే చెప్పొచ్చు. మీ ఇంట్లో కావచ్చు, సమాజానికి కావచ్చు. మా ఇంట్లో ఆగి బతుకుతారు, ప్రాబ్లం లేదు. సరే, నేను అది వ్యక్తిగతం, నేను అది అడగను. సరే, బయట సమాజానికి ఏం లాభం? నిజం తెలుసుకుంటారు. నిజం తెలుసుకుంటే అంటే మీరు పాటతోటి ప్రశ్నిస్తా ఉన్నారు అంతేనా? ఇప్పుడు క్రాంతిని ఇంటర్వ్యూ చేసి ఏం చేసావంటే ఏం చెప్తావు? రామనరసన సమాజానికి ఏం అక్కర వచ్చేది చెప్తాడు, అది మాత్రమే జనానికి చూపిస్తా అని చెప్తావు. నేను కాకపోతే నా ప్లేస్లో ఇంకెవరున్నా అదే చెప్తావు కదా. అంతే. బట్ నేనేమంటున్నా అంటే దొంగోడు దొరవడు అని చెప్పడం నా పని. అదే పనిగా ఎందుకు పెట్టుకున్నావు అంటున్నా? అది నా లైఫ్ స్టైల్, నాకు ఇష్టం. గాసం ఎట్లా మరి దానికి? ఎంతమంది లేదన్నా నీ అసలు నా దోస్తులు చాలా మంది ₹1,00,000 పెట్టి ఫోన్ ఇచ్చిన బతకలేని ఇంటికి రాడా? వస్తున్నా రాడా? సింపుల్. అది క్వశ్చన్ కాదు. మనిషి నేను ఒకటేమంటా అంటే మనిషికి ఒక దాని మీద ఒక ఏమనేది అంటే మనం ఇట్లా బతకాలనేటువంటి స్ట్రాటజీ మనిషికి ఉంటే ఎట్లనైనా బతకొచ్చు. అది పెద్ద పనే కాదన్నా.